ముళ్ళ గేటు సిమెంట్ రోడ్డు ఇదే. ఇదేందిరా పండుగ రోజు దేవుడి దర్శనానికి వచ్చినట్టు పోలీసు వాళ్ళందరూ ఇవాళ నా దర్శనం కోసం వస్తున్నారు. అమ్మని బొంతకున్నది బద్రిగడ. బద్రి బద్రి ఈ చేయగా ఈగ వల్ల తట్టుకోలేని నీ స్మూత్ ఫేస్ ని కొల్లబొడిచింది. ఈ లాంటిగా టీవీగా ఉండి నీ బాడీని బెండి తీస్తుంది. నాకు తెలుసు బద్రి, నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావు? డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. నో నో, నీ మీద ఏ కేసు ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను అనుకో. ఇప్పుడు నీ మీద ఏ కేసు లేదు అనుకో. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకో. కేసు పోయింది కాబట్టి నీకు నా రుణం తీర్చుకోనిపిస్తుంది. అందుకోసం ఏ కారో బంగ్లాను ఇవ్వాలనిపిస్తుంది. ఇచ్చావు. నాకొద్దు. బద్రి, ఫీల్ అవుతున్నావా? సరే, నీ సంతోషం కోసం ఇదిగో ఈ బొంత తీసుకెళ్తాను. ఇది కూడా ఎందుకు తీసుకెళ్తానో తెలుసా? నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి. అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏకపాత్రాభినయం. అరే మళ్ళోడు పడేసిండ్రా పోయి. దీనికేమందా బొక్క? ఏంట్రా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమానా మళ్ళా బయట పడేసింది, తీసుకొని వచ్చిన. అబ్బా, ఈ పోలీసు వాళ్ళకి టోకున మెంటలు ఎక్కేసినట్టు ఉందరా. తీసుకుపోతున్నారు, బయటపడేస్తున్నారు. అంబా అంబా అబ్బాబాబాబా, ఏంటండి ఆ గావు కేకలు? ఆవునో దొండ పిలిచినట్టు. అదేంటి పొద్దున తలిపేస్తున్నారు? ఏమైనా వెద వేషాలు వేద్దామనా? ఇప్పుడు ఆ వేషాలు ఒకటి తక్కువ. అవును, ఆ కానిస్టేబుల్ 7 కొండలతోటి నీకేమో నాకు సూట్ కేసు పంపించాను, ఇచ్చాడా? ఇచ్చాడు. అది తీసుకురావే, చూపిస్తాను. ఎవరన్నా చూస్తారు, ఎవరు చూడకూడదు. తీసుకురావే. ఏముందండి ఇందులో? ఈ రోజుతో మన జాతకాలే మారిపోతున్నాయే. अंडा का कसम, సింహం కా హుకుం, తెరుచుకో ససేం. ఇదంతా నీ కోసం. ఇది నువ్వు తీసుకో, వాడుకో, దాచుకో. ఏంటిది? ఇదే బ్రా. బ్రా ఎవరిది? బ్రాబోయ్, తెలియదు ఎవరిదో. ఎవరిదో కూడా తెలియనంత మందిని మెయింటైన్ చేస్తున్నారు మీరు. దానికి ఇప్పుడు అదే గొడవ. ఇందులో డబ్బంతా ఏమైపోయింది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 7 కొండలు. ఏడుకొండలో. సార్ మీరా? రండి. ఏంటి ఇలా వచ్చారు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. ఏమైంది సార్? ఏమైందట? ఏంటిది? అల్ఫా సూట్ కేసు. నేనేమన్నా ఉల్ఫాగాళ్ళ కనిపిస్తున్నానా? ఏ సూట్ కేసు తెలియపోవడానికి? నేను ఇచ్చిన సూట్ కేసు ఏది? మీ ఆవిడ గారికి ఇచ్చాను కదా సార్, అదేగా మీ చేతిలో ఉంది. అయ్యో, ఇది ఆ సూట్ కేసు కాదయ్యా. ఇందులో ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. మీ ఆడవాళ్ళ బట్టలు పెట్టానని మీరే కదా సార్ చెప్పారు. ఇందులో ఉన్నది మా ఆవిడ బట్టలు కాదయ్యా. కాదా? కావాలంటే చూడు. చూడు. ఏంటండి భోజనం పెట్టేలాగా లేచి వచ్చేసారు? ఇవి నా బట్టలు కదా. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతావే? ఇప్పుడు అర్థమైంది సార్. 7 కొండలు. చిచి, నా ఉద్దేశం అది కాదు సార్. ఇందాక నేను మీ ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేసింది. కంగారు పడి పరిగెత్తుకొచ్చింది దాన్ని ఆపడానికి. అప్పుడు సూట్ కేసు మారిపోయి ఉంటది సార్. మీ సూట్ కేసు లోపల ఉంది, ఉండండి పట్టుకొస్తాను. ఇది తీసుకుపో. ఏంది 7 కొండలు? సారీ సార్. ఏం సారీ? ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయింది. ఇదిగో సార్ మీ సూట్ కేసు. తీసురా, ఓపెన్ చేసి చూసుకోండి. నేను ఏదైనా ఇంటికి వెళ్ళే ఓపెన్ చేస్తాను. అంబా తలపేసి. ఇది అసలైంది. దా రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ. ఇది తీసుకో, దాచుకో, ఏమైనా చేసుకో. ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని. నిజం చెప్పు. Look at your face.